నమస్తే పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? హియర్ ఈస్ ద లాంగ్ వీడియో ఫర్ యూ. అండ్ డే 1 ఇక్కడికి పోతుంది పాప. బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని అనుకుంటున్నారా? నేనైతే హైదరాబాద్ నుంచి ఇంటికి పోతున్నా, మా ఇంటికి వెళ్తున్నా. మా ఇంటికి చాలా చాలా హ్యాపీగా వెళ్తున్నా. చాలా డేస్ అయింది ఇంట్లో వాళ్ళందరినీ చూసి అండ్ ఇంటికి వెళ్ళి కూడా. అండ్ నేను ఇన్ని డేస్ అయితే ఎప్పుడు ఉండలే. ఫస్ట్లో కూడా హాస్టల్లో ఉండే, బట్ ఎప్పటికప్పుడే పోతూ ఉండే. ఇప్పుడైతే చాలా మంత్స్ తర్వాత పోతున్నా. సో హ్యాపీగా వెళ్తున్నా అనమాట. అండ్ ఫైనల్లీ స్టేషన్కి వచ్చేసా. నేనుండే లొకేషన్ నుండి చల్లపల్లి చాలా దూరం ఉంది. సో అందుకే ఒక 1 hour ముందు నేను స్టార్ట్ అయ్యా. అండ్ ఫైనల్లీ చల్లపల్లి కూడా రీచ్ అయిపోయా అనమాట. స్టేషన్కి వచ్చా. నా ట్రైన్ కూడా అక్కడే ఉంది. సో మెల్లగా పోతున్నా. అండ్ హీస్ మై ట్రైన్. బా, ఎన్ని దినాలైంది స్టేషన్ చూసి అనిపించింది. అండ్ లోపలికి వచ్చి నా సీట్లో కూడా నేను కూర్చున్నా. ఇంకా అలా జర్నీ చేస్తూ 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 స్పెషల్ ట్రైన్ కాబట్టి స్పెషల్గా మెల్లగా పోతుంది. ఇంకా నేను తెచ్చుకున్న బిర్యానీ కూడా బాగా మెక్కేసా. ఇంకా టమ్మీ అంతా ఫుల్ అయిపోయి నైట్ మొత్తం ఫుల్గా పడుకొని ఇంకా పొద్దున్నే లేచానమాట. హ్యాపీ మార్నింగ్. ఎందుకంటే నేను దగ్గరకు వచ్చేసా, ఇంటికి దగ్గరగా, సిటీ ఆఫ్ డెస్టినేషన్. ఎస్, ఫైనల్లీ నేను ట్రైన్ దిగి వచ్చేసా. ఎక్కడికి గెస్ట్ చేయండి? సిటీ ఆఫ్ డెస్టినేషన్. ఎస్, విశాఖపట్నం వచ్చా. అండ్ నాకు ఇక్కడ ఒక చిన్న ఫంక్షన్ ఉంది. సో ఆ ఫంక్షన్ చూసుకొని అటు నుంచి నేను ఇంటికి పోవాలనుకున్నా. ఫైనల్లీ విశాఖపట్నం. అబ్బా, ఇన్ని రోజులు హైదరాబాద్లో అంతగానం ట్రాఫిక్ చూసి ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ చూస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో నాకైతే. ఇంకా ఇంటికి వెళ్ళగానే అమ్మ హ్యాపీ ఉన్నారు. మా తమ్ముడు కూడా చాలా డేస్ తర్వాత కలిసాం అందరినీ. అండ్ ఇంకా ఫంక్షన్కి రెడీ అవ్వాలని వాళ్ళిద్దరైతే రెడీ అయి ఉన్నారు. నేను కూడా సెల్ఫ్ కేర్ తీసుకోవాలి కాబట్టి పార్లర్కి వెళ్ళి హెయిర్ వాష్ అయితే ఎప్పటి నుంచో చేపిద్దాం అనుకుంటున్నా. ఇంకా చేసుకొని ఫంక్షన్కి రెడీ అయ్యాం అనమాట. ఫంక్షన్కి కూడా అటెండ్ అయ్యాం. Here is a girl. ఇంకా ఫంక్షన్కి అటెండ్ అయ్యి అమ్మ కూడా ఫొటోస్ అవి తీసుకున్నారు. అండ్ ఫుల్గా కుమ్మేసాం. ఫంక్షన్లో అన్ని వెరైటీస్ పెట్టారు. ఫుల్గా కుమ్మేసి అబ్బా, మళ్ళీ టమ్మీ ఫుల్ అయిపోయింది మొత్తం. ఇంకా వైజాగ్ వచ్చాక మనం తిరగకుండా ఉంటామా? అండ్ మాకైతే ఇప్పుడు ట్రైన్ ఉందన్నమాట ఇంకా 1 hourలో. సో ఆ బిజీ షెడ్యూల్లో కూడా వైజాగ్ వచ్చి బీచ్కి వెళ్ళకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి? అదొక ఎమోషన్. బీచ్ అనేది ఎమోషన్ అండి. సో వెంటనే ఆ బిజీ షెడ్యూల్లో కూడా ఉరుక్కుంటూ బీచ్కి వెళ్ళామన్నమాట. ఒక 10 minutes అయినా టైం స్పెండ్ చేద్దాం మన బీచ్తో, ఆ చల్లగాలితో అని అట్లా బీచ్కి పోతున్నాం అనమాట. నేను, మా తమ్ముడు అండ్ మై ఫ్రెండ్. బా, ఆ చల్లగాలి ఎంత బాగుందో అని అనిపించింది. బీచ్ రోడ్స్, అసలు రోడ్స్ ఖాళీగా చూసి ఎన్ని రోజులైందో. అక్కడ హెవీ ట్రాఫిక్ చూసి ఇక్కడ రోడ్స్ ఇలా చూస్తుంటే చాలా హ్యాపీ అవుతుంది. ఎస్, బస్ బే. ఇక్కడ చాలా మందికి ఇక్కడ చాలా మెమరీస్ ఉంటాయి బీచ్లో కానీ అండ్ బస్ స్టాండ్లో కానీ, అంతేగా. అండ్ ఫైనల్లీ వి ఆర్ ఇన్ బీచ్. అబ్బా, ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉందో. ఇంకా బీచ్లోకి వెళ్ళాక బీచ్లోకి దిగకుండా ఉండాము. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసా. చాలా చిన్నపిల్లని అయిపోయా ఆ వాటర్లో. మంచిగా టైం స్పెండ్ చేశాను. నాకైతే చాలా 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 హ్యాపీ అనిపించి ఉన్న కొంచెం టైం అన్నా మంచిగా స్పెండ్ చేసి ఇంకా వైజాగ్ వెళ్ళాక ఇక్కడికి వెళ్ళకుండా ఉంటామా చెప్పండి? ఇంకా టైం అయితే అయిపోయింది. మాకు ఇక 20 minutes ఉంది. సో ఉరుక్కుంటూ వెళ్ళి మళ్ళీ మేము లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్ళి ప్యాక్ చేసుకొనిక మళ్ళీ స్టేషన్కి మా తమ్ముడు డ్రాప్ చేశాడు. చూడండి, జెట్ స్పీడ్లో వెళ్తున్నాడు. ఈజ్ అ రైడర్. ఇంకా మమ్మల్ని స్టేషన్లో డ్రాప్ చేసేసాడు మా తమ్ముడు. వాడికి ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మాతో రాలేకపోతున్నాడు. అండ్ ఎగ్జామ్స్ అయ్యాక వస్తా అని చెప్పేసి ఇంకా ఫైనల్లీ వీఆర్ ఇన్ ఇచ్చాపురం. స్టేషన్లో దిగేస్తాం, ఇంటికి వచ్చేసా. అమ్మయ్య, బై గాయ్స్, లవ్ యూ.